పోలెండ్ వెళ్ళాడు 35 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 45 ఏళ్ల తర్వాత అనుకుంటా. అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్కి పోలెండ్ నుంచి బై ట్రైన్. మొన్న లాస్ట్ మంత్ రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్. ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చేమో ఉక్రెయిన్ ఈ 2 రోజులైనా. ఏ క్షణంలో ఎట్నుంచి వచ్చి మిస్సైల్ దాడి జరుగుతుందో తెలియదు, ఏ క్షణంలో ఎప్పుడు బాంబులు దాడులు జరుగుతాయో తెలియదు, ఏ క్షణంలో ఎయిర్ స్ట్రైక్ జరుగుతాయో తెలియదు. యూరప్ దేశాల నాయకులు వచ్చినా, నాటో దేశాల నాయకులు వచ్చినా కావాలని వాళ్ళు అక్కడ పర్యటిస్తున్న సందర్భంలోనే అటాక్స్ చేస్తూ వచ్చింది రష్యా. కానీ నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. నరేంద్ర మోడీ అడుగుపెట్టినటువంటి సందర్భంలో అట్లాంటి భారీ స్ట్రైక్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంటే మోడీ పట్ల లేదా భారత్ పట్ల తమకున్న అభిమానాన్ని ఆ విధంగా ప్రదర్శించింది. యూరప్ దేశాలకి ఏంటంటే తన సత్తా వాళ్ళకి తెలియజేయాలని కావాలని యూరప్ నేతలు, బ్రిటన్ ప్రధానమంత్రి వెళ్ళిన, బ్రిటన్ రాజు వెళ్ళినప్పుడు కూడా కావాలని రక్షించారు. అట్లాగే అమెరికా విదేశాంగ మంత్రి వెళ్ళినప్పుడు కావాలని చేసుకొచ్చారు. యూరప్ దేశాలకు సంబంధించిన 2-3 ప్రధానమంత్రులు వెళ్ళినప్పుడు కావాలని చేసుకొచ్చారు. వాళ్ళు ఉన్న ప్రాంతానికి కరెక్ట్గా అవతల పక్కనే అటాక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఒక ప్రధానమంత్రి అయితే బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది పరిగెత్తుకెళ్ళి, బ్రిటన్ ప్రధాన రిషి సోనక్ వెళ్ళినటువంటి సందర్భం. అట్లాంటి సిచ్యుయేషన్ కాకుండా మోడీ వెళ్ళడం వల్ల ఒకరోజు ఊపిరి పీల్చుకుంది అనుకోవాలేమో ఉక్రెయిన్.